డెవలప్‌మెంట్స్‌లో భాగంగా ఫస్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ మనకి ఎంట్రీలో చక్కగా ఎంట్రీ ఆర్చ్ రాబోతోంది. అండ్ అలాగే ఇంటర్నల్‌గా చూసినట్లయితే రోడ్స్ మనకి 30 ఫీట్ రోడ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సీసీ రోడ్స్ మనం చూడొచ్చు ఇవన్నీ గూడా సీసీ రోడ్స్. సో, ఇటువైపు మనం వెళ్దాం చూడండి. అండ్ ఇక్కడ మనకి డ్రైనేజ్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అది కూడా కంప్లీట్ అయిపోయింది. కర్బింగ్ స్టోన్స్ మీరు చూడొచ్చు. విత్ ఫుట్‌పాత్ రాబోతోంది. అలాగే స్ట్రీట్ లైట్స్, ఎలక్ట్రిసిటీ విత్ ట్రాన్స్‌ఫార్మర్ అండ్ స్ట్రీట్ లైట్స్ కూడా ఇచ్చారు. అండ్ పక్కనే మనం చూసినట్టయితే వాటర్ పైప్ లైన్ కూడా ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ వాటర్ పైప్ లైన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ప్లాట్‌కి. డొమెస్టిక్ అండ్ అలాగే డ్రింకింగ్ పర్పస్. ప్రతి ప్లాట్‌కి కూడా మనకి ఇండివిడ్యువల్ వాటర్ సప్లై ఇస్తున్నారు. అలాగే వాటర్ సంప్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే అటు చూడొచ్చు మీరు ఈ 6 ఎకర్స్ మొత్తానికి కూడా చక్కగా కాంపౌండ్ వాల్ కూడా ఇచ్చేసారనమాట. కన్‌స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయింది. 24/7 సెక్యూరిటీ అనేది ఉంటుంది. సో, ఈ వెంచర్‌లో మనకి పార్క్ కూడా చక్కగా బ్యూటిఫుల్‌గా ఇచ్చేసారండి. ఎవెన్యూ ప్లాంటేషన్ ఇచ్చేసారు. అండ్ అలాగే ల్యాండ్‌స్కేపింగ్ టోటల్ మీరు చూడొచ్చు చక్కగా గ్రీనరీతో చాలా చాలా బావుంది. అండ్ అలాగే ఈ పార్క్‌లోనే మనం చూసుకున్నట్లయితే చిల్డ్రన్ ప్లే ఏరియా కూడా రాబోతోంది. దాంతో పాటుగా మనకి చుట్టూరా అవెన్యూ ప్లాంటేషన్ జరిగింది. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్. అండ్ అలాగే దాంతో పాటు వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో, చూసారు కదండీ వెంచర్‌లో డెవలప్‌మెంట్స్ అన్ని కూడా చాలా చక్కగా ఇస్తున్నారు. అండ్ అలాగే ఇదొచ్చేసి క్లియర్ టైటిల్, 100% వాస్తు, అలాగే బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా ఉంది. సో, ఈ రోజు మీరు ఓపెన్ ప్లాట్ కొనుక్కున్నారంటే రేపు హ్యాపీగా మీరు ఇల్లు కట్టుకోవడానికి అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్‌గా ఉన్నాయి ఇక్కడ. అండ్ ఈ వెంచర్‌లో ప్లాట్ సైజెస్ వచ్చేసి 167 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. 167, 183, 200, 220 స్క్వేర్ యార్డ్స్ నుంచి ఇలా కంటిన్యూ అవుతూ ఉంటాయన్నమాట. మీ బడ్జెట్ ప్రకారం మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఈ వెంచర్‌కి చుట్టూరా ఉన్నటువంటి డెవలప్‌మెంట్స్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే మనకి క్వైట్ ఆపోజిట్‌లో అక్కడ బిల్డింగ్ కనిపిస్తుంది కదా! సో, అది ఎస్ఆర్ డిజి స్కూల్ అన్నమాట. సో, వెరీ నియర్ బై ఉంది. అలాగే స్టార్టింగ్‌లో మనం చూసాము అది సుప్రభాత్ కాలేజ్. సో, ఫేమస్ ఈ ఏరియాలో. దాంతో పాటుగా ఇక్కడ నుంచి మనం ఓఆర్ఆర్‌కి వెళ్ళాలంటే జస్ట్ 2 మినిట్స్ డ్రైవ్ మాత్రమే అండి. చాలా ఈజీగా మనం కీసరాకెళ్ళే రూట్ నేను చూపించాను గదా! అక్కడ నుంచి ఓఆర్ఆర్ గూడా కనెక్ట్ అయిపోవచ్చు. ఇప్పుడు మనం సైట్‌కి ఎంటర్ అవుతూ ఉంటేనే మనకు అపోజిట్‌లో ఆర్చ్ కనిపిస్తూ ఉంటుంది. అదే చిర్యాల ఆర్చ్ అన్నమాట. చిర్యాల విలేజ్ వస్తుంది. సో, అక్కడ ఫేమస్ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ గూడా ఉంటుంది. అండ్ అలాగే ఫేమస్ పోచారం ఐటీ హబ్ కూడా ఈ ప్లేస్ నుంచి జస్ట్ 5 మినిట్స్ డ్రైవ్ దూరంలో, అంటే జస్ట్ 5 కిలోమీటర్స్ డ్రైవ్ దూరంలో ఉంటుంది. సో, ఫేమస్ కీసరా టెంపుల్ గూడా మన హైదరాబాద్‌లో చాలా చాలా ఫేమస్ కదా! సో, ఆ టెంపుల్ గూడా ఇక్కడ నుంచి చాలా దగ్గరలో ఉంది. జస్ట్ ఒక 15 మినిట్స్ డ్రైవ్ దూరంలో ఉంది. మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ ఆఫీస్ కూడా ఇక్కడ నుంచి చాలా చేరువలో ఉందండి. జస్ట్ 5 మినిట్స్ డ్రైవ్ దూరంలో ఉంది. సో, చెర్లపల్లి రైల్వే టెర్మినల్ అండి రీసెంట్‌గా స్టార్ట్ అయింది గదా! అది గూడా ఇక్కడ నుంచి 15 మినిట్స్ డ్రైవ్ దూరంలో ఉంటుంది. అలాగే ఈ ఏరియాలోనే ఫేమస్ అయినటువంటి శ్రీనిధి కాలేజ్. గతంలో కాలేజ్ ఉంది. ఇప్పుడైతే యూనివర్సిటీగా మారింది. ఇది గూడా ఇక్కడ నుంచి జస్ట్ 10 మినిట్స్ డ్రైవ్ దూరంలో ఉంటుంది. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 30 మినిట్స్ డ్రైవ్ దూరంలో మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కి చేరుకోవచ్చు. ఇక్కడ నుంచి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ 8 కీసర ఎగ్జిట్ అంటారు. సో, అది చాలా దగ్గరలో ఉంటుందండి. ఒక 5 మినిట్స్ డ్రైవ్ దూరంలో ఉన్నామంతే. సో, ఆ ఓఆర్ఆర్ వన్స్ ఎక్కినామంటే ఇంక మనము ఎయిర్‌పోర్ట్‌కి 40 మినిట్స్‌లో చేరుకోవచ్చు ఓఆర్ఆర్ త్రూ. దాని తర్వాత గచ్చిబౌలి ఇవన్నీ కూడా 50, 60 మినిట్స్‌లో మనం వెళ్ళిపోవచ్చు. సో, ఇంకా ఈ సైట్‌కి దగ్గరలో చాలా హాస్పిటల్స్ ఉన్నాయి. స్కూల్స్, కాలేజెస్, మాల్స్, ఇంకా మల్టీప్లెక్సెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఇది ఇండ్ల మధ్యలో ఉన్నటువంటి వెంచర్. అంటే ఇప్పుడు ఈ ఏరియా డెవలప్ అవుతుంది కాదు. ఆల్రెడీ డెవలప్ అయిపోయింది. ఇంకా ఇవన్నీ మాల్స్ ఇవన్నీ కూడా డెవలప్‌మెంట్స్ అన్నీ కూడా ఆల్రెడీ వచ్చేసాయి. కాబట్టి మీరు ఇక్కడ కట్టుకొని ఉండడానికి